పార్టీ అంచెలంచెలుగా ఎదగడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తే వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసి బహుమతి అందించిందని వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను హిందూపురంలో ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా 3 గ్రూపులుగా విడిపోయి జయంతి వేడుకలు జరుపుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ రహితంగా వ్యవహరించారని హిందూపూర్ సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు నవీన్ నిశ్చల్, మరో సీనియర్ నాయకుడు కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అందించారు. ఈ విషయంపై కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఆయన కోల్డ్ స్టోరేజ్ లో సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒక చుక్క రాజశేఖర రెడ్డిది, ఒక చుక్క జగన్ రెడ్డిది కనపడుతుంది. అట్లా మేము పార్టీకి వేరుగా చేసుకుని కానీ అర్థం కావడంలా. ఈరోజు ఇక్కడ నుంచి సంకేతాలు పంపుతున్న వాళ్ళు మా పార్టీలో నేను నిన్ననే తెలుసుకున్నా ఎట్లా చేస్తారు ఇదేని. ఇక్కడ నుంచి కోఆర్డినేటర్ ఒక లెటర్ రాసి జిల్లా అధ్యక్షులు పంపిస్తే, జిల్లా అధ్యక్షులు దాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ పంపిస్తే, రీజనల్ కోఆర్డినేటర్ మా స్టేట్ కోఆర్డినేటర్ సుజల రామకృష్ణారెడ్డి గారు పంపిస్తే, అక్కడ నుంచి క్రమశిక్షణ సంఘానికి వెళ్ళి తర్వాత పార్టీ అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్తారని చెప్పారు. మరి వీళ్ళకి ఎక్కడ మేము అన్యాయం చేసామో ఏం చేసామో తెలియదు. 2024లో ఏ రోజు కూడా ఓటు వేయని వాళ్ళని తీసుకుని వచ్చి ఈ ఊర్లో పెడితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు పనిచేశారు. మీరు ఎలక్షన్ చేసుకోలేకనో మీ అవకతవకల వల్లనో వచ్చి రాగానే ప్రభుత్వం ఉండగానే మీరు చేసిన తప్పిదాల వల్లనో చాలామందికి తెలుసు వస్తానే ఏం చేశారు, ఎవరెవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టి